ప్రకాశం జిల్లా గిద్దలూరులో బీసీ సంక్షేమ సంఘం నియామక సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం బీజేపీ నాయకుడు జేవి నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ బీసీలందరూ ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశంలో అత్యధికంగా ఓబీసీ జనాభా ఉన్నప్పటికీ వారికి సరైన న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ ప్రత్యేక మంత్రిత్వ శాఖ చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఎన్నిసార్లు హామీలు ఇచ్చినా అమల్లోకి రాలేదని గుర్తు చేశారు. బ్రిటిష్ కాలంలో మాత్రమే కులగణాంకాలు జరిపారని, తర్వాత నుంచి ఇప్పటి వరకు లెక్కలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. కమిటీలు ఏర్పాటు చేసే క్రమంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి విజయశ్రీ గారు నాయకత్వంలో ఈ రోజున సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, దేశంలో జరుగుతున్నటువంటి బీసీలోకి జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తే మరి చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే కేవలంగా నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీగా ఈ దేశాన్ని 3 దఫాలుగా ప్రజలు ఎన్నుకున్నారు. నరేంద్ర మోడీ గారిని మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసిన తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము కూడా ఈ భారతదేశంలో కులగణాంకాలు చేస్తాం, చట్టసభలో బీసీకి రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీ మంత్రిత్వ శాఖను పెడతాం, మరి అదేవిధంగా బీసీ సభ్యులను కూడా ఏర్పాటు చేస్తామని